ఎరుగే యజ్ఞము. అంటే ప్రతి వాళ్ళు కూడా సగుణ చతుర్ముఖ బ్రహ్మస్వరూపమే. అహంకారం అంటే ప్రమేయాన్ని ఆపాదించడం, అహంకారం లేకపోవటం అంటే ప్రమేయం లేదు అని తెలుసుకోవడం. అట్లా జీవుడికి కూడా ఇది సుఖ దుఃఖాలు కూడా యజ్ఞమే. సుఖాన్ని దుఃఖాన్ని కారణాన్ని ప్రశ్నించే మనసు కూడా యజ్ఞమే అవుతుంది. భగవంతుడు అందుకని సృష్టి కార్యక్రమం పెట్టాడు. సృష్టి కార్యక్రమంలో సృష్టి కార్యక్రమాన్ని అంటే ఆ పరబ్రహ్మ వస్తువును గుర్తుపట్టడానికి సుఖ దుఃఖాలు పెట్టాడు. ఇదంతా కూడా పరమాత్మ యజ్ఞము. అదే ఇదంతా కూడా సత్కర్మ. స్వామి నమస్తే. సద్గురు శ్రీ శివానందమూర్తి భగవానుల వారి గీతా ప్రసంగాల్లో నిన్న 3వ అధ్యాయం 14వ శ్లోకం 15వ శ్లోకానికి వివరణ చెప్పారు. మరి కొంత వివరణ చెప్తున్నారు స్వామి గురువు గారు. నిత్య జీవితంలో చేసే ప్రతి కర్మ యజ్ఞమే కాబట్టి దాని కొరకే వర్షం, అన్నం, సంతానం, సుఖదుఖాలు ఉన్నాయి. కరచరణాది అవయవాలు, సంకల్ప వికల్పములు చతుర్ముఖ బ్రహ్మ చేత పుట్టినవి. ఆ బ్రహ్మ పరబ్రహ్మ నుండి పుట్టింది. అది నాశనం లేనిది. నిర్గుణ బ్రహ్మం నుండి వచ్చిన సగుణ బ్రహ్మం అంతా యజ్ఞమందే ప్రతిష్ఠితమై ఉంది. కర్మ చేయటం, కర్మఫలాన్ని అనుభవించటం అంతా యజ్ఞమే. సమస్త సృష్టి కోరికలతో నిండి ఉండి యజ్ఞమయమై ఉన్నది. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. వసుదేవ సుతం దేవం కంసచారూణమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. శ్రీకృష్ణ పరమాత్మల వారి పాదపద్మాలకి ప్రణమిలుతూ సద్గురు శివానంద భగవాన్ వారి పరమాత్మ అందించిన గీతా సారాన్ని వివరిస్తున్నారు. దాన్ని మనం విచారణ చేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నిత్య జీవితంలో చేసే ప్రతి కర్మ 2 మాటలు, లేచింది మొదలు పడుకునేంత వరకు, అట్టనే పుట్టింది మొదలు మరణించేంత వరకు, కన్ను తెరిచి రెప్ప మూసే కాలం, శ్వాస తీసుకొని శ్వాస ఆపే కాలం అంతా కూడా యజ్ఞమే. మొత్తం కర్మ అంతా ఇది. అసలు మొదటి కర్మలు ఇవి. శ్వాస ఏమో నిరంతరాయంగా జరిగే కర్మ, అదొక యజ్ఞం, పరమాత్మ అనుగ్రహించిన యజ్ఞం. అట్లానే మెలకు రాగానే కళ్ళు తెరుస్తాం, అది రెప్ప తెరుస్తాం. మళ్ళా రెప్పపాటు కాలం ఉంటుంది. మళ్ళీ ఈ కాలంలోనే మళ్ళీ రెప్ప మూసేంతవరకు అది క్షణ వర్తమాన కాలాన్ని సంకేతం చేస్తుంది. ఒక రకంగా మనం రెప్పలు కొట్టి రెప్పలు మూయటం అనేది కూడా గాయత్రి ఉపాసనేమో అని అనిపిస్తుంది నాకు. గురువుగారు ఏం చెబుతున్నారంటే దాని కొరకే వర్షం నుంచి వచ్చే పంట అన్నము, ఆహారము, ఆ తర్వాత సంతానము, భూమికి పంట ఎట్లనో మనకి మళ్ళా అంటే సృష్టి కొనసాగించటము అని అర్థం. కొనసాగించాలంటే అక్కడ ఆహారం కావాలి, ఇక్కడ కొనసాగించాలి అంటే జీవులు కావాలి. అది సంతానము, సుఖము దుఃఖము. ఇక్కడ సుఖము దుఃఖము అనేవి కూడా యజ్ఞమే. ఎందుకు అంటే బాగా సుఖం పెరిగిపోయి ఒక రోజున ఒక నిర్లిప్తత వస్తుంది, లేదా ఒక తృప్తి వస్తుంది. ఆ తృప్తిలో నుంచి ఇక చాలు అనిపించిన తర్వాత శుభేచ్ఛ తను తాను ప్రశ్నించుకుంటాడు కదా, యజ్ఞమే అది. అందుకని సుఖం పెట్టాడు. అందుకని దుఃఖం కూడా ఎందుకు పెట్టాడు అంటే దుఃఖం కూడా యజ్ఞమే. దుఃఖంలో కూడా ప్రశ్నించుకునే లక్షణం ఎక్కువగా ఉంది. అయితే తృప్తి ఏమో సుఖం తర్వాత ఎప్పుడో కానీ రాదు, వెంటనే వచ్చినట్టుగా కనపడుతుంది. కానీ మళ్ళీ కావాలనిపించే లక్షణం సుఖంలో, దుఃఖంలో మళ్ళీ కావాలనిపించదు. రెండోది ప్రశ్న వెంటనే వస్తుంది, ఏంటి కష్టం, ఏంటి, ఎందుకు ఈ కష్టం, ఎందుకు ఈ సృష్టి అనే ప్రశ్న దుఃఖంలో నుంచే వస్తుంది. అందుకని అది కూడా యజ్ఞమే. భగవంతుడు అందుకని
సృష్టి కార్యక్రమం పెట్టాడు. సృష్టి కార్యక్రమంలో సృష్టి కార్యక్రమాన్ని అంటే ఆ పరబ్రహ్మ వస్తువును గుర్తుపట్టడానికి సుఖదుఖాలు పెట్టాడు. ఇదంతా కూడా పరమాత్మ యజ్ఞము, అదే ఇదంతా కూడా సత్కర్మ. అట్లా జీవుడికి కూడా ఇది సుఖదుఖాలు కూడా యజ్ఞమే. సుఖాన్ని దుఃఖాన్ని కారణాన్ని ప్రశ్నించే మనసు కూడా యజ్ఞమే అవుతుంది అని సద్గురుదేవులు వివరణ చేస్తున్నారు. ఈ స్థూల శరీరం వచ్చాక కర్మ ఉంది కదా, కర్మ ఉన్న తర్వాత ఏమిటంటే సంకల్పం వికల్పం ఉంటుంది, వద్దని కావాలని. మళ్ళీ ఇందాక చెప్పినట్టు సుఖం దుఃఖం ఉంది కదా, అందుకని సుఖము దుఃఖము ఉండటం చేత కావాలని వద్దని వచ్చింది. సుఖం వల్లేమో వద్దని ఎప్పుడూ కానీ రాదు, దుఃఖమేమో ప్రక్షణం వద్దని అంటాం. అది దేహం ఉంటే కానీ రాదు. అది మళ్ళీ మెలకు వచ్చాక జాగృత అవస్థలోనే, స్వప్నావస్థలోనూ, సుషిప్త అవస్థలో రావట్లేదు, జాగృత స్వప్నాల్లోనే అది వస్తుంది. అందుకని సుఖదుఖాలు అనేది ఈ జీవన యజ్ఞంలో పెట్టిన పరమాత్మ పెట్టిన ఏర్పాటు, ప్రకృతి ఏర్పాటు. చతుర్ముఖ బ్రహ్మ అంటే అర్థం ఏంటి అంటే సగుణ రూపం, స్థూల అది అంటూ ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మనం చతుర్ముఖ బ్రహ్మానంగానే అటు వెళ్తాం, ఇది ఆయన రూపం మీదకి వెళ్తాం. అసలు ఇక్కడ ఏం చెప్పారు చూడండి, చతుర్ముఖంలో ఇక్కడ అన్నము, స్థూల రూపము, తర్వాత సంకల్ప వికల్పాలు, దాని నుంచే అంటే అదే చతుర్ముఖ బ్రహ్మ అంటే స్థూలమేగా ఇవన్నీ. స్థూలంగా కనపడేది అంతా కూడా చతుర్ముఖ బ్రహ్మమే. బ్రహ్మము అంటే కనపడుతున్న దృశ్య రూపము బ్రహ్మమే, అంటే జాగృతం అంతా బ్రహ్మమే, చతుర్ముఖ బ్రహ్మ. స్వప్నమంతా కూడా చతుర్ముఖ బ్రహ్మమే. అది సుషుప్తి నిర్గుణ బ్రహ్మం, అది పరమాత్మ యొక్క స్వరూపం. అందుకని జాగృత అవస్థలో నాలుగేగా ఉన్నాయి రవి గారు. ఒకటి స్థూల రూపం, దీనికి ఆకలి దప్పిక, సరే ఆహారం. ఇక తర్వాత సుఖము, సంకల్ప వికల్పాలనేవి రెండు, జీవించడానికి ఆకలి, దానికి కారణమైన శరీరం చతుర్ముఖ బ్రహ్మం. అంటే ప్రతి వాళ్ళు కూడా సగుణ చతుర్ముఖ బ్రహ్మ స్వరూపమే. అంటే ఎందుకు ఈ మాట నేను చెబుతున్నాను అంటే, మనమే సబ్జెక్టు వింటాం కానీ గతం మర్చిపోతాం. గతాన్ని ఒక స్ఫురణలో పెట్టుకొనే మనం ముందుకు వెళ్ళాలి. అందుకని నిన్న చెప్పారు కదా, పరమాత్మ స్వరూపాన్ని ఎలా చేయాలి అని చెబుతూ నిన్న సృష్టి ఏర్పడటానికి ఎక్కడి నుంచి ఈ భూమి మీద పడే పుట్టిన ఆహారం, దానికి వర్షం, దానికి కారణమైన మేఘం, దానికి కారణమైన యజ్ఞము, దానికి కారణమైన వేదము, దానికి మూలమైన అక్షర పరబ్రహ్మము, ఇదంతా చెప్పారుగా, క్రమణిక అంతా చెప్పారుగా. మళ్ళీ ఇంకొక మాట కూడా నిన్నేం చెప్పారు, సత్కర్మ అని చెప్పారు. మళ్ళీ కదా సత్కర్మ అని చెప్పారుగా. తర్వాత పరమాత్మ స్వరూపాన్ని దర్శించటం అంటే ఇదేను అని నిన్న దాని ముగింపులో ఒక మాట ఏం చెప్పారు చెప్పండి. సర్వవ్యాపకము బ్రహ్మని గుర్తించటం, ప్రతిదీ యజ్ఞంగా భావించటం. అంటే మళ్ళీ అక్కడ చెప్పారు ప్రతిదీ యజ్ఞంగా భావించటం అంటే అర్థం ఏమిటి అంటే, ఒకటి నేను లేను అని తెలుసుకోవడం. నేనంటే నా ప్రమేయం లేదు అని. కర్తృత్వం అంటే ఏంటి? అహంకారం అంటే ప్రమేయాన్ని ఆపాదించడం, అహంకారం లేకపోవటం అంటే ప్రమేయం లేదు అని తెలుసుకోవడం. ఇది నిన్నటి వరకు మనం చెప్పుకున్న ఆ కర్మనికి అంతా ఆ పరిణామంలో ఎక్కడా కూడా మన ప్రమేయం ఏముంది ఇది తెలుస్తుంది. ఇలా బ్రహ్మను గుర్తించవచ్చు. ఇది సాధన విచారణ అని చెప్పాను నేను నిన్న. అంతే కాకుండా రెండోది చతుర్ముఖ బ్రహ్మని ఇప్పుడు ఈ పరిణామంలో ఇది కాక ఎట్లా మీరు విచారణ చేస్తారు, పోనీ ఇది కాక ఎలా యోగం చేస్తారు, పోనీ ఇది కాక భక్తి అన్నది ఎలా సాధ్యమవుతుంది, ఈ పనిముట్లు కాకుండా అది ఇవే సుకృస్వరూపాలు. యజ్ఞానికి సుకృస్వరూపాలు ఇవే, పనిముట్లు అవే కదా. అందుకని నిన్న గురువు గారు ఇదంతా అర్థం చేసుకోవడం కూడా పరబ్రహ్మని
చూడటం విచారణ మార్గం అని మీతో నిన్న చెప్పుకున్న బోధలో మనం చెప్పుకున్నాం. అది వరుసగా వస్తుంది. కాబట్టి ఇవాళ ఆ విషయాన్ని ఇదంతా చతుర్ముఖ బ్రహ్మ చేత పుట్టినవే, చతుర్ముఖ బ్రహ్మ చేత అనే బదులు చతుర్ముఖ బ్రహ్మలోంచి పుట్టినవే అని అంటే అప్పుడేమవుతుంది? ఇందులోంచే ఇవన్నీ పుట్టినవి. ఇది లేక అవి ఉన్నాయా? పోనీ మీ చైతన్యం లేక ఇవన్నీ ఉన్నాయా? చైతన్యం మూల కారణమైతే అదే చతుర్ముఖ బ్రహ్మ. చైతన్యం వచ్చాక అది దేహం వచ్చింది, అప్పుడు అది స్థూలము, సూక్ష్మము, కారణము. అట్లా జాగ్రత్తగా మనం విచారణ చేస్తే, నిశ్చితంగా నిమ్మళంగా చేస్తే ఇది అర్థమవుతుంది మనకి. చతుర్ముఖ బ్రహ్మ అదే దీనికి మనం విచారణలో జాగ్రత్తగా మనం ఒకసారి గతాన్ని ఒకసారి మననం చేసుకుంటే, ఉనికిలో చైతన్యం వచ్చాక చైతన్యమేగా సృష్టిగా విస్తరించింది. ఇప్పుడు అక్కడికి చతుర్ముఖ బ్రహ్మలో సృష్టించలేదు, కారణ బ్రహ్మ, మూల బ్రహ్మ, పరబ్రహ్మ వస్తువు సృష్టించలే. అందులోంచి ఆ కదలికి వచ్చాక దీంట్లోంచి ఇది ఏర్పడ్డాక ఇందులోంచి ఇది ఇది ఇక్కడి నుంచి చతుర్ముఖ బ్రహ్మగా సగుణ బ్రహ్మగా పిలువబడుతున్నారు. ఏ పరబ్రహ్మ అది మూలమైంది, ఉనికికి నాశనం లేదు. నాశనం ఎప్పుడైనా, నాశనం అంటే ఏం లేదు రవిగా. నాశనం కానీ పుట్టుక మరణమేగా, మరణమేగా నాశనం అంటే, లయమేగా నాశనం అంటే, స్థితేగా, స్థితి ఉంటేనేగా నాశనం ఉంటుంది. స్థితి కూడా సృష్టి ఉంటేనే కదా. ఇవన్నీ ఎప్పుడు వస్తున్నాయి? చైతన్యం వచ్చి జ్ఞాపకం వచ్చి ఆలోచన వచ్చాకనే మీకు నాశనం అనే మాట ఆలోచనలో భాగం. మీకు మెలకు వచ్చాక ఆలోచనలు వస్తున్నాయి, నిద్ర పట్టాక ఆలోచనలు పోతున్నాయి. ఆలోచన వచ్చాక సృష్టి నాశనం గురించి, లయం గురించి ఆలోచిస్తున్నాం. ఆలోచన పోయాక నాశనం అని కానీ సృష్టి అని కానీ లేదు. నాశనం అనే పదానికి, సృష్టి అనే పదానికి ఆలోచనే కారణము. అసలు ఒక రకంగా ఇది అసలు చతుర్ముఖ బ్రహ్మం అంటే. చతురమంతా అక్కడే ఉంది, చాతుర్యం అంతా అక్కడే ఉంది. ఈ చైతన్యం, ఉనికిలోంచి వచ్చిన చైతన్యము, పోనీ ఎరుక, అవంతా మనకు తెలియదు. ఎరుక తెలుసు, తెలియటం ఏమిటో తెలుసు. తెలియటంలో నుంచి వచ్చిన తర్వాతనే ఇంత అనంతమైంది యజ్ఞం అంతా అందులో నుంచి వచ్చింది. తెలియటం అన్న ప్రక్రియ తర్వాతనేగా యజ్ఞము ఇవ్వటం కానీ, తీసుకోవటం కానీ, పెంచటం కానీ, వదిలిపెట్టడం కానీ, త్యాగం కానీ, తృప్తి కానీ, ఇట్లాంటి మాటలన్నీ కూడా అప్పుడే కదా వచ్చినాయి. యజ్ఞం అందే అంటే ఇప్పుడు యజ్ఞం అని ఏమంటున్నారంటే సద్గురుదేవులు, యజ్ఞము అంటే ఎరుకే. ఎరుక వచ్చాకనే, ఎరుకని ఎరుకగా గుర్తుపడితే యజ్ఞమే అసలు. అందుకనే మనం ఆరంభంలో గురువు గారు నిత్యకర్మ అంతా కూడా యజ్ఞమే అన్నారు. ఎరుక లేని కర్మ ఎక్కడుంది? ఎరుకే యజ్ఞము. ఎరుకతో జరిగేదంతా యజ్ఞమే, ఎరుకలో జరిగేదంతా యజ్ఞమే. కాబట్టి ఎరుకే ఒక మహాయజ్ఞము. ఎరుకే సగుణ బ్రహ్మ, ఎరుకే నిర్గుణ బ్రహ్మ. ఎరుకకి ఆలోచన చేస్తే సగుణ బ్రహ్మ, ఎరుకకి ఆలోచన కూడితే సగుణ బ్రహ్మ, ఎరుకకి ఆలోచన లేకపోతే నిర్గుణ బ్రహ్మ. ఇది తెలిస్తే అది యజ్ఞమే. అసలు యజ్ఞము అంటే మరి ఇంత కర్మలో నేను లేనని తెలిస్తే అసలు యజ్ఞం అంటే అర్థం ఏంటంటే ఒకటి 3 మాటలు. ఒకటి, నాకు ప్రమేయం లేదు, నా కర్తృత్వం లేదు అని తెలియటం ఒక యజ్ఞం రవి గారు. తర్వాత ఉంది, పోనీ ఇప్పుడు నాకు అహంకారం ఉంది, దేహాత్మ భావన, కర్మ ఉంది, సంకల్ప వికల్పాలు ఉన్నాయి, సుఖ దుఃఖాలు ఉన్నాయి, లాభ నష్టాలు ఉన్నాయి, ద్వంద్వం అంతా ఉంది. ద్వంద్వాన్ని అంతా కూడా అనుభవించాక ఆ అనుభవ ఫలాన్ని కర్మ చేసి అనుభవిస్తాం కదా. ఆ అనుభవ ఫలం సుఖమో దుఃఖమో ఇది అర్పితం, ఈశ్వర అర్పితం చేస్తే అది యజ్ఞం అవుతుంది. యజ్ఞము అంటే అది ఆ భావన పేరు యజ్ఞం. ఇక్కడ సద్గురుదేవులు మన పోయిన మాటల్లో ఒకసారి చెప్పారు. ఇక్కడ దీన్ని మనం పెద్దలు కూడా చెబుతారు, జ్ఞానులు ఏం చెబుతారు అంటే తదధీన వృత్తి అని, తర్వాత శరణాగతి అని, తర్వాత అహంకారం లేకుండా నిరహంకారంలో చేసేది, పరబ్రహ్మకి అర్పించి చేసేది అదైతే ఉందో అది జ్ఞానమే, జ్ఞానయజ్ఞం అది. కాబట్టి ఇప్పుడు యజ్ఞం అనే మాటకి ఆ మాట మనం ఎప్పుడు మనసులో పెట్టుకోవాలి. అయితే ఏం చేయాలి సామాన్యుడికి? ఇక్కడ గురువు గారి బోధ ఏమిటంటే, గురుదేవులు ఏం చెబుతున్నారంటే, ఇప్పుడు మనం ఉన్నాం, తలమునకలై ఉన్నాం ఈ జీవన కర్మలో. పెద్ద భక్తి ఉందో లేదో తెలియదు, ఎంత చేస్తామో లేదో తెలియదు, ఏదైనా కానివ్వండి. ఒక కథ కూడా చెప్పారు సద్గురుదేవులు వారు. నారద మహర్షికి సంబంధించి
ఒక రైతుకు సంబంధించిన కథ చెప్పారు. స్వామి. పనికి ఆరంభంలో లేవగానే కృష్ణ అనుకునేవాట ఆయన. అరక పట్టి రాత్రి పడుకునేటప్పుడు కృష్ణ అనుకునేవాట, అర్పితం చేసి పడుకునేవాడు. అతనికి మోక్షం వచ్చింది. అప్పుడు నారదుడు అడిగాడు, ఏమిటి నిరంతరం చేసే నాకంటే అతనికి ఎట్లా ఇచ్చావు, 2 సార్లు తెలుసుకున్నాడు కదా. అప్పుడు ఆయనకి ఒక నూనె దీపం ఇచ్చి పర్వతం చుట్టూ ఒక చుక్క వదలకుండగా, ఒక చుక్క కింద పడకుండగా తిరిగారు. తిరిగి వచ్చాక ఏమైనా పడింది అంటే అది సరే పడలేదు, బాగుంది, చాలా బాగా తిరిగావు, చాలా జాగ్రత్తగా చేసావు, బాగుంది, కానీ ఎన్నిసార్లు నన్ను స్మరించావు, అసలు గుర్తు రాలేదు, దీని మీదే ఉంది నాది. కానీ ఇంత కర్మ చేస్తూ కూడా అతను నన్ను 2 సార్లు స్మరిస్తున్నాడు. ఇంత కర్మకి ఆద్యంతాల్లో నన్ను స్మరణ చేశాడు 2 పర్యాయాలు, ముక్తుడే. ఇది యజ్ఞం. ఇదే భగవద్గీత అంతా చెప్పింది మనలాంటి సామాన్యులకి. దీని పేరు భక్తి. భక్తి అనే మాటకు అర్థం ఏమిటి అంటే ఏదైనా చెయ్యి. ఇప్పుడు ఎవరో అంటారు, మన అలవాట్లో, మన వాసనలు, మన వికారాలు, ఏమన్నా కానివ్వండి, ఏ కర్మన్నా కానివ్వండి, మనస్ఫూర్తిగా ఈశ్వరార్పితం చేస్తే కర్మ అప్పుడే పోయింది. ఇది యజ్ఞము. యజ్ఞానికి డెఫినేషన్, తాత్పర్యం చెప్పారు స్వామి. కర్మ చేయటము, కర్మఫలాన్ని అనుభవించటము, ఇది యజ్ఞమే. ఎట్లా ఇప్పుడు యజ్ఞమైంది? కర్మ చేయటం యజ్ఞమే. కర్మ చేయటం యజ్ఞం ఎలా అయిందంటే ఇంత కర్మ ఈశ్వరుడు ఇచ్చాడు కాబట్టి. కర్మఫలాన్ని అనుభవించడం యజ్ఞం ఎందుకు అయిందంటే కర్మఫలాన్ని అనుభవించడం కూడా సృష్టి కార్యక్రమంలో పెట్టాడు కాబట్టి అది యజ్ఞమైంది. ఇదంతా చేసి మొత్తం నీదే కదా అని ఆయనకు అర్పించడం కూడా అసలు యజ్ఞం. అది చాలా తేలికైంది. హిందూ సనాతన సాంప్రదాయంలో, భారతీయతలో అర్పిత భావం, అర్పితం, భగవదర్పితం చేసే దృష్టి, తదధీన వృత్తి. అది గురువుగారు ఇక్కడ మనకి ఆ యోగాన్ని మనకి అనుగ్రహం చేశారు. కోరికలతోనే నిండుంది. మరి మనం లేచింది మొదలు కోరికలతోనే ఉన్నాం. మళ్ళీ యజ్ఞమయమై ఉంది అంటున్నారు. ఎప్పుడు యజ్ఞమైంది అంటే అర్పించు చాలు, వారికి అర్పించేసాయి. యజ్ఞమయం ఎప్పుడవుతుంది అంటే ఈశ్వర అర్పితం చేస్తే. ఒక కృతజ్ఞత భావం అంటే మన ఇళ్లలో కూడా చూడండి, ఎంత శ్రమపడ్డా కూడా బాగా చేసావో, బాగుందో, సంతోషమనో, థ్యాంక్స్ అని ఒక మాట అంటే ఎంత యజ్ఞమే. థ్యాంక్స్ అనే మాట యజ్ఞమే రవి గారు. థ్యాంక్స్ అనే మాట, బాగుందనే మాట కూడా యజ్ఞమే. అంతే గొప్ప విషయం అండి. కాబట్టి ఇవన్నీ కూడా మన మామూలు మాటల్లో కూడా, అందుకని మొత్తం అంతా ఒక చట్టంలో ఇరికిచ్చేశారు. యజ్ఞం అనే మాటలో ఇరికిచ్చేశారు. ఆ యజ్ఞం అనే మాట, అర్పితం అనే మాటలో, యజ్ఞము అంటే యజనమేగా, త్యాగము. ఏం త్యాగము అంటే నా కర్మ అనుభవము, అనుభూతి మొత్తము, సుఖము దుఃఖం మొత్తం నీకు అర్పిస్తున్నాను, సర్వం నీకే అర్పిస్తున్నాను. హే ఈశ్వర, నా సుఖ దుఃఖములు లేదా అధీనములు యథాయోగ్యం తదా కురు అంటూనే చివరికి మళ్ళా సర్వం కృష్ణార్పణం అంటాం, సర్వం శివార్పణం, సర్వం హనుమదార్పణం. ఏదన్నా అనుకోండి, మీరు ఏదన్నా రానండి, అర్పితం చేయండి. ఆ క్షణమే మీ ఎంత దుఃఖం కూడా, ఎంత కర్మలో వచ్చిన దుఃఖం కూడా ఒక్కసారి ఈశ్వరుడికి ప్రేమతో మనం అర్పించేటట్టయితే వెంటనే ఆ మనసులో నుంచి బాధపోతుంది. అసలు మనసే నిరంతరం యజ్ఞం చేస్తుంది రవి గారు. మనసు, మీరు ఎంతసేపు ఒక విషయం మీద నిలబెట్టుకుంటున్నారు, మనసు యొక్క సహజ నిర్మాణంలోనే వదులుతూ వెళ్ళిపోతుంది నదీ ప్రవాహంలాగా. అసలు యజ్ఞం అక్కడే ఉంది. మన స్వరూపంలోనే యజ్ఞం నిర్మితమై ఉంది. యజ్ఞము అంటే వదలటమే కదా. నీరు తాను క్షాళన చేసుకుంటూ వెళ్ళిపోతున్నంత మురికొచ్చినా ఒకవేళ శుభ్రత అది వెళ్ళిపోతూనే ఉంది ప్రవాహంలో. అద్భుతమైన విషయం. వెళ్ళి ఆ సముద్రంలో కలిసిపోతుంది. కోరికలతో నిండు సృష్టి అంతా కోరికే. కోరిక అంటే మీతో చెప్పాను నేను, సృష్టి అంటేనే దృశ్యము, దృశ్యము మానం అంటే చైతన్యము, చైతన్యం అంటేనే కదలిక, కదలిక అంటేనే కోరిక, కోరిక అంటే ఏదో అనకాండి, కోరిక అంటే సహజ కర్మ అనుకోండి. అదంతా యజ్ఞమే. సహజ కర్మలో ఏముంది? కదలికలో ముందుకు జరగటం, వదిలిపెట్టడమేగా. ఒక కాలు ముందుకు వేస్తున్నారు అంటే ఒక కాలు వెనక్కి తీసేస్తున్నారనే అది యజ్ఞమే. అంటే ఆ కదలికలోనే యజ్ఞమంతా. మెలకువలోనే యజ్ఞం, నిద్రలోనే యజ్ఞం ఉంది, మెలకువ నిద్రలో యజ్ఞం ఉంది, జాగృతంలో యజ్ఞం ఉంది, స్వప్నంలో యజ్ఞం ఉంది, సుషుప్తిలో యజ్ఞం ఉంది. యజ్ఞం కాందే లేదు. జాగృతంలో ఉన్నది
మనసు స్వప్నంలో వదిలిపెట్టేస్తూనే ఉంది. అక్కడికి అది ఒక యజ్ఞం పూర్తి అయిపోయింది, జాగృత యజ్ఞం పూర్తయింది. స్వప్నానుభవం అంతా కూడా స్వప్నంలో అనుభవించింది, జాగృతానికి వదిలిపెడుతుంది, నిద్ర సమయంలో వదిలిపెడుతుంది. స్వప్నావస్థలో యజ్ఞం అయింది, అక్కడ అది పూర్తయింది. ఇకపోతే సుషుప్తులు అన్నీ వదిలిపెడుతుంది, వదిలిపెడుతూ మళ్ళీ అన్నీ తీసుకుంటుంది. అక్కడ ఆరంభ బిందువు, అంచె బిందువు సుషుప్తులో ఉన్నాయి. సుషుప్తేగా మొత్తంలో 3 ఉన్నాయి, ఎరుకలోనేగా 3 ఉన్నాయి. కాబట్టి అసలు మొత్తం ఆ ఎరుక అనే దాంట్లో జాగ్రత్త స్వప్న సుషుప్తులే కాక, సృష్టి స్థితి లయములే కాక తీసుకోవడం వదిలిపెట్టడం కూడా జరుగుతుంది. ఏ జనము నెయ్యి తీసుకుంటున్నారు, నెయ్యి అర్పిస్తున్నారు, తీసుకొని వదిలిపెడతారు. అప్పుడు దేవతలు ప్రీతి చెందుతున్నారు. దేవతలు ప్రీతి చెంది యజ్ఞం పూర్తయి మేఘం అయిపోతుంది. మేఘం అయిపోయి మేఘం కాస్త వర్షిస్తుంది, వర్షించింది కాస్త పంట కింద మారుతుంది. ఆ పంట మళ్ళీ మనకి ప్రాణశక్తిగా మారి ఇంత కథ. మరి ఈ యజ్ఞం, ఈ వేదాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెబితేనేమో ఆ లోపల ఉన్నటువంటి వేదాల్లో అంటే అక్షర పరబ్రహ్మలో నుంచి వచ్చినాయి, అంటే ఉనికిలో నుంచి వచ్చినాయి. నీ దేహం సృక్స్రువాలు యజ్ఞగుండం, అది అందులో చైతన్యం అనేది ఆర్ఘ్యము, నెయ్యి అదే అందులోంచి మనసు వస్తుంది కదా. ఈ దేహం వస్తేనేగా సృక్స్రువాలు ఇంత క్రియలకి చేయటానికి నెయ్యి వేస్తున్నారు యజ్ఞంలో. అంతే అక్కడ లోపల చైతన్యం అనేది ఒకటి, దాంట్లో మనసు అనే దాంతో అది ఆర్ఘ్యం ఇస్తాం నెయ్యి. అప్పుడు అది వర్షిస్తుంది, మేఘం అవుతుంది. మేఘం అంటే జ్ఞానం కింద మారుతుంది. ఆ జ్ఞానం కింద మారిన తర్వాత మరి ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? వర్షించిన తర్వాత ఏమవుతుంది? అది జ్ఞానం చైతన్యంలోకి వచ్చి మనసుగా మారి ఇంత ప్రచారమైంది. అది వాళ్ళే అవతార పురుషులు అయ్యారు. ఈ వర్షం ఏమో కాదు, అవతార పురుషులే. రూపంతో సగుణంతో ఉంటేనేమో గురువు అయింది, నిర్గుణంగా ఉంటేనేమో శివుడైంది, పరమాత్మ అయింది. అంతే. సగుణ రూపాన్ని గురువు అన్నారు, నిర్గుణ రూపాన్ని పరమాత్మ అన్నారు. ఈ 2 పేర్లు ఈ సృష్టిలో. ఇద్దరే ఉన్నారు వ్యక్తులు, నిర్గుణంగా ఈశ్వరుడు, సగుణంగా గురువు తప్పితే ఈ సృష్టిలో ఇంకోళ్ళు లేరు రవి గారు. ఇదంతా యజ్ఞం. అది ఇది సద్గురుదేవులు అనుగ్రహం చేసి బోధనించిన సద్గురుదేవుల పాదాలకి ప్రణమిల్లుతూ కృష్ణం ముందే జగద్గురుం భారత్ మాతాకు జై.